హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. నేనైతే ప్రస్తుతానికి హెల్తీగానే ఉన్నాను. కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా అంటే కొంచెం వెయిట్ వేయకుండా నడవాలన్నారు, అదే చేస్తున్నాను. ఈరోజు ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. నిన్న మంగళవారం కదా, నిన్న మార్నింగ్ వచ్చాను. అమ్మవారి పూజ చేసుకోవడానికి ఇట్లా అంతా అయిపోయింది. ప్రమీల వచ్చింది, బామ్మగారు. ప్రమీల ఉదయం నుంచి రాలే, ఇప్పుడు వచ్చినావు? 12 అయిందా? ఏం చేసినావు మరి అప్పటి వరకు ఇంట్లో? నేను వచ్చినాను తెలుసు కదా, పొద్దున్నే రావాలి కదా. అదే ఎందుకు, నాకంటే నీకు పని ముఖ్యమా, నీ ఇంట్లో పని ముఖ్యమా కదా? మరి నేను వచ్చినాను నేను వచ్చినాను తెలియగానే నువ్వు రావాలి కంపల్సరీ. ఓకే. చాయ్ బాగుందా? బాగుందా? నీకు స్వీట్ ఇష్టం కదా? చక్కెర ఎక్కువ వేసుకుంటా కదా, నువ్వు కూడా ఇలా వేసినావు కనుక్కొని. నీకు చక్కెర స్వీట్ చాలా ఇష్టం కనుక నీకు చక్కెర ఎక్కువ వేసా. మేమేమో మామూలుగా తాగుతాం. నేను ఇవాళ ఉదయం నువ్వు వస్తామేమో అనుకుని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయినట్టుందిగా, రేపు వేపిస్తలే. ఏం కూర చేసినావు ఈరోజు? మామిడూరుల పప్పు. మామిడూరుల పప్పు బాగుంటుంది ప్రమిళ. నువ్వు అప్పుడు నల్లగా ఉన్నాయంటే ఇంకా నన్ను తీసుకోపో అంటే ఇక తీసుకుపోయి డబ్బాలో పోసి పెట్టుకున్నా. అవే ఉన్నాయి ఇంకా సంవత్సరం నుంచి. మంచిగా మాగి ఉంటాయి. ఈసారి నేను మంచిగా ఉంటే, కాలు మంచిగా ఉంటే నేను ఈసారి కూడా మామిడికాయలు బాగా తెచ్చేదాన్ని. తెచ్చుకొని వరుగులు అవన్నీ చేసుకునేటోళ్ళం. ఒట్టిగా ఉంటేనేమో నల్లగా చింతపండు మక్కినాయి, ఉప్పు పసుపు కలిపితే తెల్లగానే ఉంటాయి. అవును, అట్లా చేయలే అప్పుడు. మొన్న మా జయం ఇచ్చింది, అవి చేసుకున్నా. ఓకే. నీడ కారబడితే ఇంకా తెల్లగా అయితే అంట. కాకపోతే ఎండలు బాగా ఎండ ఉన్నప్పుడు ఆరబెడితే నల్లగావు, మంచిగా. బియ్యం గిన్నె దగ్గరనా? రేషన్ బియ్యమా? పెట్టేసిరా, తీసుకురా. వాటర్ బాటిల్ ఒక 1/2 kg ఆలుగడ్డ, పాల ప్యాకెట్ చిమ్రియాల దగ్గర తీసుకో. మా అమ్మగారితో పాట పాడిస్తా, కొంచెం టైం పట్టుద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ to my channel Indira Reddy Gummadi. Like and share please friends, like and share. కామెంట్ చేయట్లేరు, ఏమైనా ఉంటే మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.